ఆకలి బాధలను అనుభవించిన ఒక వ్యక్తి నేడు వేలాది మందికి అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విశాఖలో గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత భోజనం అందిస్తున్న సామాజిక కార్యకర్త ఆల్ఫా కృష్ణ తన జీవిత ప్రయాణాన్ని మీడియాతో పంచుకున్నారు. ఒకప్పుడు ఆకలితో అలమటించిన వ్యక్తి నేడు అనేక మంది పేదల ఆకలి తీర్చే అన్నదాతగా మారారు. ఆల్ఫా కృష్ణ విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 1976 నుంచి 1982 వరకు తీవ్ర ఆకలి బాధలు అనుభవించారని తెలిపారు. 1979లో రైల్వే స్టేషన్ వద్ద ఆకలితో ఉన్న సమయంలో కొందరు ఆహార ప్యాకెట్లు పంచడం చూసి తాను కూడా భవిష్యత్తులో 10 మందికి అన్నం పెట్టాలని సంకల్పించుకున్నారన్నారు. అదే సంకల్పంతో 2015 మార్చి 21న గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రతిరోజు 50 మందికి ఉచిత భోజనం అందిస్తున్నామని, జూన్ 1 నుంచి ఈ సేవలు 90 మందికి విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. సమాజ సేవే తన లక్ష్యమని, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం అందించడమే గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ధ్యేయమని ఆల్ఫా కృష్ణ స్పష్టం చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవాలనే ఉద్దేశంతో, మీతో పంచుకుంటూనే తప్ప అది ప్రజల ముందుకు వెళ్ళదనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బ్యానర్ చూశారు. 2015 మార్చి 15వ తారీఖు ఆల్ఫా ఫౌండేషన్ స్థాపించి భోజనం కోసం వచ్చి పేదవాళ్ళకే కాదు, ఎవరైనా సరే భోజనం కోసం ఇబ్బంది పడితే వారికి భోజనం పెట్టాలి. జన్మనిచ్చింది దేవుడైతే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజన్న గారు. ఇదేంటి అని మీరు అనవచ్చు, దానికి కూడా నేను సమాధానం చెప్తా. అంతేకాదు మరొక అభిమాన నేత ఉన్నాడు, నా అన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి అన్న. ఈ కార్యక్రమం నేను స్థాపించేటప్పుడు దేవుడితో పాటు మరి నాకు జీవితాన్ని ఇచ్చిన నా ఆత్మీయ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండాలి. అంతేకాకుండా ఉభయ రాష్ట్రాలకు నన్ను ఒక నాయకుడిగా, వాడు నా సైన్యంలో. ఈరోజు మనం ఫ్రెండ్ను మర్చిపోవచ్చు, సాయం చేసిన వాడిని మర్చిపోవచ్చు, జన్మనిచ్చిన దేవుణ్ణి మర్చిపోకూడదు. పునర్జన్మనిచ్చిన రాజశేఖర రెడ్డి అన్నను మర్చిపోను. అలాగే నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నను కూడా నేను మర్చిపోను. ఈ రోజున మీ అందరి ముందు 10 డయాసులు పంచుకుంటున్నాను, అనేకమైనటువంటి పదవులను నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైనటువంటి కారణం నాకు ఈ ముగ్గురే. వారు లేకపోతే ఆల్ఫా కృష్ణ లేడు, వారు లేకపోతే నాలో ఒక నాయకుడు లేడు. నా జీవితంలో ఒకానొక సందర్భంలో రైల్వే స్టేషన్ దగ్గర నాకు ఆకలి వేస్తున్నప్పుడు ఆ పాకెట్లు పంచుతున్న దేవుడు కలిగించాడు. నేను మే 1వ తారీఖు పుట్టాను, ఆ భావజాలం వేరు. నేను పుట్టిన దగ్గర నుండి 83 వరకు ఒక జీవితం అయితే, 83 నుండి 85 వరకు ఒక జీవితం అయితే, 85 నుండి 92 వరకు కూడా నా జీవితం చీకటి జీవితం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి దయతో ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేదురుపల్లి జనార్దన్ రెడ్డి గారి దయతో, ఆ రోజు ఈ సిటీ సిపిగా ఉన్న డిటి నాయక్ గారి దయతో సగర్వంగా ఆల్ఫా కృష్ణగా ఉన్నాను అంటే ఆ ముగ్గురే కారణం. కాబట్టి వాళ్లకు కృతజ్ఞత తీర్చుకోవాలనే ఉద్దేశంతో, పేదవాళ్లకు భోజనం పెట్టాలనే వాళ్ళు ఆలోచించిన కళ నా ద్వారా ఎంతో కొంతమందికి తీరాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది ప్రారంభించాను తప్ప ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టడానికో డొనేషన్లు తీసుకోవడానికో నేను చేయలేదు. చాలా కృష్ణ డబ్బున్నోడు ఆల్ఫా కృష్ణ
అక్రమంగా కోట్లు సంపాదించినో కాదు, ఈరోజు కూడా రోజుకు 18 గంటలు నేను కష్టపడుతున్నా. దానికి కారణం కష్టాల్లో నుండే వచ్చిన కృష్ణకి కష్టం కొత్త కాదనేది నా భావన. నా మీద బాగా పనిచేసిన ఒక వ్యక్తి మాజీ రాష్ట్రపతి గారు వారు అన్న ఒక మాట, అబ్దుల్ కలాం గారు ఒక మాట నేను చదివాను. కష్టాన్ని చూసి నువ్వు భయపడితే విజయం 10 పాకెట్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునేవాడు కాదు ఆల్ఫా కృష్ణ. నిక్కచ్చిగా నిజాయితీగా నేను కష్టపడి సంపాదించే దాంట్లో నాకు నష్టాలున్నా కష్టాలున్నా ఇబ్బందులున్నా ఎదుర్కొని నేను అది ప్రతిరోజు కొనసాగిస్తున్నా. 90 చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇంకా విస్తరించాలి. అక్కడ మేము ఇన్ని రోజుల నుండి చూస్తే 40-50 మందికి మించి రావట్లేదు. ఈ ప్రెస్ క్లబ్లో మీ ద్వారా సిటీలో తెలిస్తే మీ దగ్గర ఎవరైనా ఆకలి కోసం ఉన్నవాళ్ళు ఉంటే నువ్వు కావాలంటే ప్రతిరోజు అక్కడికి వెళ్ళు, ఆల్ఫా కృష్ణకి ఇవ్వండి, ఇస్తారని కూడా నేను ఆశిస్తున్నా. అంతేకాదు మరి నా డ్రీమ్ త్వరలోనే నెరవేరుస్తాను. ఎప్పటి నుండో అన్ని రంగాల్లో ఉన్న నేను మీడియా రంగంలోకి రావాలి. ఆ ప్లాట్ఫామ్ కొంతమంది నేను చూస్తున్నా, వస్తున్నారు వెళ్తున్నారు, అలా కాదని చాలా స్ట్రాంగ్గా అద్భుతంగా దాన్ని డిజైన్ చేశా. త్వరలో ఇక మీదట నేను ఎక్కడా మీటింగ్స్ పెట్టను. నా హోటల్ పైన నా ఫంక్షన్ హాల్ ఉంది, మాది బ్రహ్మాండంగా ఉంటుంది, ఏసీ ఫంక్షన్ హాల్. ఇక మీదట ఉదయం కూడా నేను ప్రెస్ మీట్లు పెట్టను. మీ అందరినీ టైం చూసుకొని పిలిచి నేను యాక్సెప్ట్ చెయ్యను. ఒక 5-10 అంటే పర్వాలేదు, నాకు ఫోన్ చేసి చెప్పండి, నా ఫోన్ నంబర్ దాని మీదనే ఉంటుంది. కాబట్టి తద్వారా మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్, నేను నిక్కచ్చిగా చేస్తున్నాను. మీరు నిజాయితీ పరులు, మీరు మీ 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 ఆలోచన విధానాన్ని నా కోసం కొద్దిగా కేటాయించి దీన్ని అన్ని వర్గాలలోకి, అంటే అట్టడుగు వర్గాల్లోకి వెళ్ళేలాగా, వాళ్ళు పేదవాళ్ళ వాళ్ళు ఉన్నవాళ్ళ అనేది ఇక్కడ సంబంధం లేదు. మన దగ్గరకు వచ్చి భోజనం అడిగితే ఇస్తాను. మీకు ఇంకో విషయం కూడా